మౌనంగా ఉన్నారు కదా సార్, కనీసం మీరు ఖండించను కూడా లేదు. మీ మేడం ఏం చెప్తున్నారో ముందు నాకే అర్థం కాలేదు. ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడొస్తున్నా. వద్దు సార్, వద్దండి. మేడంతో మీరు మాట్లాడకూడదు, మరి నిజం మాట్లాడాలి సార్. అబ్బో, నా నిజాయితీని నిరూపించుకున్న తర్వాతే తిరిగి ఇంటికి వస్తాను సార్. హ్మ్. అంతవరకు సెలవు సార్, వీడుకోవాలి. ఏ ఆగవయ్యా, సెంటీమీటర్ లాంటి ఇష్యూని ఓవర్ సెంటిమెంట్ చేస్తున్నావు ఏంటి? రామప్ప కాలి కింద కప్పబడితే ఆ? నొప్పి కప్పకుంటుందా రామప్పకుంటుందా? వాడిని. ఇప్పుడు ఇంటికి వెళ్లి బ్యాగ్ సర్దుకుని నేను రేపు ప్రొద్దుటే వస్తాను సార్. సరే, సారీ సార్. ఛ, ముందు ఈ నిత్యన్ అనాలి. నీకు అసలు బుద్ధుందా? మా వాళ్ళు నిన్ను ఇంటి బాధ్యతలు చూసుకోమన్నారు కానీ పొలాలు లాభాల గురించి పట్టించుకోమన్నారా? ఎందుకు ఓవర్ యాక్షన్ చేసి చారిని హట్ చేసావు? నువ్వు మన కాపురం గురించి కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఆ కౌలుకి ఇచ్చిన పొలాల గురించి ఎందుకు నీకు మాట్లాడవేంటి? అవి కన్నీళ్ళ లేక ఆనంద బాష్పాల? రెండింటికి తేడా తెలియక ఏడుస్తున్నాను. ఎందుకు? ఏడవకేం చేయమంటారండి? ఈ లెక్కలో తొక్కలు వదిలేసి హాయిగా ఫస్ట్ నైట్ చేసుకుందాం. అవును, ఇప్పుడు ఫస్ట్ నైట్ చేసుకుంటారు సరే, రేపటి పరిస్థితి ఏంటి? రేపు సెకండ్ నైట్ చేసుకుందాం. రేపు అంటే రేపు అని కాదు, భవిష్యత్ ఏంటా అని. ఫ్యూచర్ లో కూడా చేసుకుంటాం. అబ్బా, నేను చెప్పేది మీకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు 3 రాత్రులు అయిపోతాయి. 3 నెలల తర్వాత నేను వామిటింగ్ చేసుకుంటాను. 9 నెలల తర్వాత పాపో బాబో పుడతారు. మరో సంవత్సరానికి ఇంకొకరు పుడతారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. వాళ్ళ తిండికి, బట్టలకి, చదువులకు చాలా డబ్బులు కావాలి. తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు కూడా చేయాలి. ఇప్పుడు లెక్కల గురించి పట్టించుకోకపోతే అప్పటికి ఆస్తంతా హారతి కర్పూరం అయ్యి ఈ కార్లు బంగ్లాలు పోయి వికార్లం అవుతాం. ఏ పూరి గుడిసెలోనో మకాం పెడతాం. ఏం చేస్తున్నావు నిత్య డార్లింగ్? జీ తెలుగులో సరిగమపా ప్రోగ్రామ్ కి స్వరాలు ప్రాక్టీస్ చేసుకుంటున్నానండి. అంత వేటగారం ఎందుకులే, వంట చేస్తున్నా అని చెప్పొచ్చుగా. ఈ కాసిన్ని గంజి నీళ్లు కాయటం కూడా ఒక వంటేనా? ఈ రోజు మన మెను రైస్ సూపర్ మాట. ఏం మాట్లాడుతున్నారు? ఆస్తులు పోయినా ఆర్భాటాలకి ఏం తక్కువ లేదు. డబ్బులు పోయి ఈ డాబికాలు మాత్రం మిగిలాయి. ఇప్పుడు మనకేం తక్కువ నిత్య డార్లింగ్? అన్నీ ఎక్కువే. మింగ మెతుకు లేదు, కట్టుబట్ట లేదు. ఈ ఇంటికి వాచ్మెన్ గా ఉంటూ వాళ్ళన్న వండుకోవడానికి బియ్యం కడుగుతూ ఉంటే అందులోంచి 4 గింజలు జారి పడితే వాటిని ఏరుకుని గంజి కాస్తున్నాను. ఈ మాత్రం కూడా లేనోళ్ళు ఉన్నారు. ఆ మాట అనడానికి సిగ్గులేదు మీకు? మొన్న మధ్య పక్క గుడిసె పార్వతమ్మ వచ్చి బియ్యంలో రాళ్ళు ఏరాలి, మీ ఆయన లాల్ చేస్తావా అని అడిగింది. ఎందుకు? ఎందుకు? ఇన్ని రంధ్రాలున్న మీ లాల్చీ ముందు ఏ జల్లడైనా బలాదూరే. ఊరుకోవాయ్, మన బతుకుల పైన మనమే సెటైర్ వేసుకుంటే ఎలా? అదొక్కటే తక్కువైంది. మన ఆస్తులు పోవడానికి కారణం మీ అలసత్వం కాదు,
మీ భక్తుడు చేసిన నిర్వాకం వల్ల ఇప్పుడు మనకి భక్తి కూడా కష్టమైంది. స్వామి భక్తి పేరుతో శాంతం స్వాహా చేశాడు. ఇంతకీ ఎక్కడ మీ భక్త బకాసురుడు? వస్తున్నాను అమ్మగారు. సరే స్వామి, మా వల్లే కదా నీకు ఈ కష్టాలు. ఈ కష్టాలు నాకు ఇష్టాలే స్వామి. అయ్యో ఏడవకు సరే. ఈనాటి మన బంధం ఏనాటిదో ఏనాడు పెనవేసి ముడివే. ఆపండి మీ ప్రేమాభిమానాలు. ఇలా రండి. ఏయ్, ఏమిటయ్యా ఈ మాత్రం కట్టలు తేవడానికి అంత పరుగు ఆయాసం అవసరమా నీకు? అమ్మా, ఆ కట్టెలు నేను కొట్టుకురాలేదమ్మా, కొట్టేసుకుని వచ్చాను. ఏమిటి, కట్టెలు కూడా దొంగతనం చేసావా? 20 ఏళ్లైనా ఇంకా నీ బుద్ధి మారలేదా చారి? అప్పుడు లెక్కలు తప్పావు, ఇప్పుడు కట్టెలు తెచ్చావు. అప్పటికి ఇప్పటికి నీలో ఏం మార్పు వచ్చింది చారి? అప్పుడు మీ ఆస్తి లెక్కలు వేసేవాడినమ్మా, నన్ను పియ్యే అని పిలిచేవారు. ఇప్పుడు మీ అప్పులు రాస్తున్నాను, గుమ్మస్తా అనేస్తున్నారు. నీ పిలుపు మారిందని ఫీల్ అవుతున్నావు గాని నీ వల్ల మా తలరాతే మారిపోయిందని ఎప్పుడైనా బాధపడ్డావా? అప్పుడు నువ్వు దేవీపురం లెక్కలు తిన్నగా రాసుంటే ఈ రోజు మాకి తిప్పలు వచ్చుండేవా? అయ్యగారు, శ్రీరాముని వనవాసం 14 ఏళ్ళు, పాండవుల వనవాసం 12 ఏళ్ళు. 20 ఏళ్ల మీ సహవాసంలో నాపై నింద ఇంకా తొలగిపోలేదే. ఎప్పటికీ అమ్మగారు నాకొక ముద్ద పెట్టకపోయినా నన్ను ముద్ద ఇలా చూస్తున్నారే. నా రామా, నేను చేసిన నేరమేమి? నువ్వు ఏం నేరం చేశావో ఇప్పుడే చూపిస్తా నాకు. అమ్మా అమ్మా దేవి రామ్మా. అమ్మాయి గారు చాలా వెరైటీగా ఉన్నారమ్మా, కొత్త ఫ్యాషన్ అమ్మా. ఇది ఫ్యాషన్ కాదురా ముసలి సచ్చినోడా, పేదరికం. తప్పమ్మా, పెద్దోడు అలా అనకూడదు. ఆడు పెద్దోడు కాదు నాయనా, పెద్ద దొంగన. పెద్ద దొంగోడు. అమ్మాయి గారు, మీరు కూడానా? అప్పుడే ఏముంది చారి, ఇంకా ఉంది. బాబు పురం ఏంటమ్మా? ఒకసారి బయటికి రా నాన్న. ఎట్లా రాను? సారీ నాన్న, మర్చిపోయాను. అమ్మో. ఇవ్వండి, తీసుకో నాన్న. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలుస్తోంది. పతితులారా, భ్రష్టులారా, బాధా సర్ప ద్రష్టులారా, దగా పడ్డ అన్నలారా, డీలా పడ్డ తమ్ముళ్ళారా, ఏడవకండి, ఏడవకండి, ఏడవకండి. పదండి ముందుకు, పదండి దూసుకు, పోదాం పోదాం పై పైకి, మరో ప్రపంచంలోకి. ఏడుందిరా?
చిన్నబాబు గారేదో కవిత్వం వల్లిస్తున్నారు. ఇది కవిత్వం కాదు, గుండెలు తీసిన భట్టుగారు. ఆకలేసరుస్తున్న చావు కేకలు, వ్యర్థమైన జీవితం పెడుతున్న వెర్రి ఆర్తనాదాలు. ఇదంతా మీరు చేసిన కుట్ర వల్ల, కుతంత్రం వల్ల, దగా వల్ల, మోసం వల్ల, మీరు చేసిన తప్పుడు లెక్కల వల్ల. విన్నారా అయ్యగారు? చివరాఖరికి చిన్నబాబు కూడా నన్నే దొంగ అంటున్నారు. ఏదో చిన్నతనం, కుర్రతనం, ఏదో ఉరుకు రక్తం జారి చూసి చూడనట్టు వదిలే. అలా వదిలేశారు కాబట్టే మన జీవితాలు వాచ్మెన్ పెట్టుకునే స్థాయి నుంచి ఇప్పుడు వాచ్మెన్ గా ఉండే స్థాయికి వచ్చాము. ఆఖరిగా దేవీపురాన్ని కూడా వదలలేక ఆడపిల్లకి దేవి అని, మగ పిల్లాడికి పురం అని పేరు పెట్టుకుని గుర్తు పెట్టుకున్నాం గాని ఈ చారి ఏనాడో మర్చిపోయాడు. లేదమ్మా, చెదలు పట్టిన ఆ పుస్తకంలోంచి దేవీపురం లెక్కలు ఇప్పటికీ చెబుతూనే ఉన్నాను కదమ్మా. చెప్పాంలే కాకి లెక్కలు. లేదు చిన్నమ్మ, అవి ఖచ్చితమైన లెక్కలే. అవునా? మరి మీ కూతురు ఎక్కడ ఉద్యోగం చేస్తుంది? కాలిఫోర్నియాలో కంప్యూటర్ జాబ్ చేస్తోందమ్మా. అమ్మో, అబ్బో అమ్మో, ఈ ఏడాదికి 50 లక్షల ప్యాకేజీ. మీ అబ్బాయి ఎక్కడుంటున్నాడు? ఆస్ట్రేలియాలో చిన్నబాబు. ఆర్కిటెక్చర్. ఒక్కొక్క బిల్డింగ్ కి $1 మిలియన్ పైన ఇస్తారు. విన్నావా నాన్న? ఆ చారి కూతురేమో కంప్యూటర్ ఉద్యోగం, నాదేమో చెరిగిపోయిన చాపపై కూర్చుని నిరుద్యోగం. చూసావా నాన్న, వాళ్ళ అబ్బాయి ఏమో ఆర్కిటెక్చరు, నాకేమో ఆకలి చెప్తున్న లెక్చర్. వాడేమో బిల్డింగ్ కడుతున్నాడు, నేనేమో చిరియవా వేసుకోవడానికి బట్టలు కూడా లేవా. అది వాళ్ళ ప్రాప్తం బాబు. కాదు, మన ప్రారంధం. ఈ చారీ చేసిన చేతి వాటం. తప్పుడు లెక్కలు చెప్పి మన ఆస్తుల్ని తను కూడబెట్టి మనల్ని అప్పుల్లో కూర్చోబెట్టాడు. తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేసి మన పిల్లల్ని నిష్ప్రయోజకులయ్యేలా చేశాడు. ఇదంతా మీ అలసత్వం వల్లే. చారీకి మీరిచ్చిన చనువు వల్లే, మీ నిర్లక్ష్యం వల్లే అంతా మీరే చేశారండి. మొత్తం మీరే చేశారు, 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 మీరే చేశారు. నా స్వామిని ఇంకొక్క మాట కూడా అనొద్దు. అయ్యా, నా వల్లే కదండి మీకిన్ని మాటలు. నేనే లేకపోతే మీకిన్ని బాధలు ఉండవు కదా స్వామి. అలా అనకు సరే,
ఇంకోసారి ఆలోచించు. లేదు స్వామి, 20 ఏళ్లగా దేవీపురం లెక్కలు చెప్పి చెప్పి అలసిపోయాను స్వామి. ఇక నా వల్ల కాదు. స్వామి, స్వామి, మీకంటే ముందు నేను పోదామనుకుంటే నాకంటే ముందు మీరే పోయారా? మీ సన్నిధే నాకు పెళ్ళింది. మీరెక్కడుంటే నేను అక్కడే. నా స్వామి లేనిదే నేను లేను, లేను. వామ్మో, ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా, ఆ, అందుకే అప్పుడు బాధపడే కన్నా ఇప్పుడు జాగ్రత్త పడమంటున్నాను. కానీ ఆ లెక్కలు అర్థమైంది. ఆ లెక్కలు తేలగానే మన లెక్కలు చూస్తాను. నిజంగా నేనెప్పుడూ లెక్క తప్పను. అంటే మాట తప్పనండిగా. అవును, దేవీపురం వెళ్ళాక ఏ లెక్కలు మన పక్కలు అన్నీ అక్కడే. థ్యాంక్ యూ డియర్. అయితే రేపటి వరకు ఎందుకు, ఇప్పుడు వెళ్ళాం. ఆ, లేడకి లేచిందే పరగా. ప్రతిదానికి ఓ టైం అంటూ ఉంటుంది మాస్టారు. వెయిట్ చేయండి మాస్టారు. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో. వాట్? జై మంగా దేవీపురం వెళ్తున్నారా? అవును మామ్, రేపు మార్నింగ్ బయలుదేరుతున్నారట. ఎందుకు? అక్కడి వరి పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, చేపలు, రొయ్యల చెరువుల లెక్కలు దానికి తెలియాలట. ఆ లెక్కలతో దానికేంటి పని? అదే అర్థం కావట్లేదు మామ్. ఇప్పుడు దాని టార్గెట్ మనల్ని టార్చర్ చేయడం. అది వదిలేసి ఊరు వెళ్తుందంటే ఈ 3 రాత్రుల నుంచి తప్పించుకోవాలనుకుంటుందేమో మామ్. నో బేబీ, అలా తప్పించుకోవడం కోసమైతే ఒక్కతే వెళ్తుంది. జైని వెంట తీసుకెళ్లదు. ఇద్దరు కలిసి వెళ్తున్నారంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే ఇంకో రీజన్ ఏదైనా సస్పెక్ట్ చేయొచ్చామో? మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పని రహస్యం, పచ్చి నిజం ఏదైనా ఉంటే చెప్పండి. ఎస్ బేబీ, అది దేవీపురం వెళ్ళడానికి ఒక రీజన్ ఉంది. ఏంటి మామ్? ఆ ఊళ్ళో శాపం గురించి తెలిసిన ఏకైక వ్యక్తి చలమయ్య. అది శాపం ఏంటో తెలుసుకోవాలని చాలా స్ట్రాంగ్ గా ఉంది. మొన్న చలమయ్య ఆ ఇంటికొచ్చి వెళ్ళాడు కదా, అతనికి శాపం గురించి తెలుసని గెస్ చేసి వెళ్తుంది. మరిప్పుడెళ్ళామో? అదే ఊరు వెళ్తే అంతా తెలిసిపోతుంది కదా. ఊరికి వెళ్తే తెలిసిపోతుంది. వెళ్లకుండా ఆపితే ఎలా ఆపుతాం? జై కూడా రెడీ అయ్యాడు కదా.
వాళ్ళు వెళ్ళాలనుకుంటుంది రేపు కదా బేబీ. ఈలోపు ఏదో ఒకటి జరగకుండా ఉంటుందా? ఏం జరుగుతుంది? వెయిట్ అండ్ సీ బేబీ. వీధి బళ్ళో చదువుకున్న దానికే అన్ని తెలివితేటలుంటే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన వాళ్ళం మనకెంతుండాలి? చెప్తా.